లక్ష్మీ బ్యారేజీలో మరిన్ని గుంతలు బయటపడుతున్నాయి. గుంతలు పూడిస్తేనే ఈ బ్యారేజ్ వరదను తట్టుకుంటుందని నిపుణులు చెబుతూ ఉండగా ఇప్పుడున్న పరిస్థితిలో తాత్కాలిక మరమ్మతులు నిలిపివేశారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద గేట్లు మూసి బ్యారేజ్ పై నుండి మహారాష్ట్ర వెళ్లే ప్రయాణికులను అనుమతించడం లేదు. తదుపరి చర్యల మీద అధికారులు ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. మహదేవ్పూర్ మండలంలో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కింది భాగంలో భారీగా గుంతలు బయటపడుతున్నాయి. 7వ బ్లాక్లోని 20-21 పిల్లర్ల ముందు భాగంలో బావిని తలపిస్తున్న భారీ గుంతలు కనపడ్డాయి. కాంక్రీట్ గ్రౌండింగ్ కోసం శుభ్రం చేస్తుండగా మరిన్ని గుంటలు బయటపడ్డాయి. ఈ పరిస్థితుల్లో బ్యారేజ్ అడుగు భాగం కాంక్రీట్ గ్రౌండింగ్ విజయవంతం కావటం మీద అనుమానాలు మొదలయ్యాయి. గ్రౌండింగ్ ఫెయిల్ అయితే గేట్లు తొలగించాలని నిపుణుల బృందం చెబుతుంది. జియోఫిజికల్, టెక్నికల్ టెస్టుల తర్వాతే పనులు ముందుకు సాగే వీలుంది. 7వ బ్లాక్ పిల్లర్ల కింద భారీగా బొరియ ఏర్పడినట్టు అనుమానిస్తున్నారు ఇంజనీరింగ్ అధికారులు. 16వ గేటు పైకి ఎత్తే క్రమంలో భారీ శబ్దాలు వినిపించాయి. అక్కడ ఏర్పాటు చేసిన సెన్సర్లు భారీ శబ్దాలను, ప్రకంపనలను గుర్తించి అలర్ట్ చేశారు. గతంలో భారీ వరదల కారణంగా బ్యారేజీ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి 12,000 నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల పరిణామంలో భారీ బొరియ ఏర్పడినట్లు జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షల ద్వారా అధికారులు అంచనాకు వచ్చారు. టన్నుల కొద్దీ బరువు ఉండే గేటును పైకి ఎత్తే క్రమంలో పునాదుల మీద ఒత్తిడి ఏర్పడి బ్యారేజీ పిల్లర్లు మరింత కుంగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే గ్రౌండింగ్ ద్వారా బొరియలను పూడ్చివేశాకే గేట్లను పైకెత్తి పనులు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారు. 7వ బ్లాక్లో పిల్లర్లు కుంగిన తర్వాత లీకేజీలు ఆపడానికి 40,000 ఇసుక బస్తాలు వేశారు. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 8 బ్లాకులు ఉండగా అందులో 85 గేట్లు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ 21న 7వ బ్లాక్ కుంగిన వెంటనే 7వ బ్లాక్లోని 15, 22వ నెంబర్ వరకు గేట్లు మొరాయించాయి. కాళేశ్వరం లోపాల మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ ఇటీవల మధ్యంతర నివేదిక సమర్పించింది. 2019 జులై నెలలో వచ్చిన వరదల సమయంలో బ్యారేజీ ప్రమాద సంకేతాలిచ్చిందని ఆ నివేదిక పేర్కొంది. పగుళ్లు వచ్చిన 19, 20, 21 పియర్స్ మధ్య ఉన్న గేట్లను జాగ్రత్తగా పైకి ఎత్తాలని సూచించింది. నీటి పారుదల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎల్&టి సిబ్బంది కలిసి ఈ నెల 17న 15వ నెంబర్ గేటు పైకెత్తారు. తర్వాత 16వ నెంబర్ గేట్ ఎత్తడానికి ప్రయత్నించగా భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజీ కింది భాగంలో ఏర్పడిన బొరియలు ఎంత మేరకు ఉన్నాయో ఒక స్పష్టత వచ్చాకే నిపుణుల కమిటీ సూచన మేరకు ఇసుక, సిమెంటు మిశ్రమాన్ని బొరియల్లోకి పంపించి పూడ్చివేయాలని భావిస్తున్నారు. ఈ వర్షాకాలంలో వచ్చే భారీ వరదలకు బ్యారేజీ తట్టుకుంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇవి ఇప్పటివరకు